నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో హిందువులు రోడ్ల మీదకు వచ్చారు. షిమ్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా, లీగల్ పర్మిషన్స్ ఏమీ తీసుకోకుండా ఒక 4 ఫ్లోర్ల మసీదు నిర్మించారు. ఈ మసీదు అక్రమం అంటూ, అక్రమ కట్టడం అంటూ దాన్ని కూల్చేయాలంటూ హిందువులు పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు చాలా గందరగోళ పరిస్థితులు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడి హిమాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో కబ్జా చేసేస్తున్నారు. ఈ మాటలు ఎవరో ప్రతిపక్ష నేతలు చెప్తున్నటువంటి మాటలు కాదు. సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి అనిరుద్ సింగ్, పంచాయతీరాజ్ శాఖ అలాగే రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిరుద్ సింగ్ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించారు. ఏం జరుగుతోంది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అంటూ సొంత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ గారు ఉన్నారు. శశిధర్ గారు నమస్తే. ఏం చెప్తారు, మీ స్పందన ఏంటి? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎక్కువగా కేరళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, అప్పుడప్పుడు వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడతాం, కానీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏంటి హిమాచల్ ప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఈ మాస్క్ అక్రమంగా కట్టేశారు, అది కూడా 4 ఫ్లోర్లు కట్టేశారు. అక్కడ పెద్ద ఎత్తున హిందువులు రోడ్ల మీదకి వచ్చారు. ఏంటి మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? దేశంలో అక్రమ చొరబాటుదారుల ఏ రకంగా యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నారో హిమాచల్ సంఘటన మరోసారి కనువిప్పు దేశం ముందర అయింది. హిమాచల్ ప్రదేశ్ ఒక్కటే కాదు, ఇవాళ దేశంలో అన్ని నగరాలు, అన్ని రాష్ట్రాలు ఈ రకమైనటువంటి ఆక్రమణలకు గురైతా ఉంది. చూస్తున్నాం మనం. ఇవాళ హిమాచల్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చిండ్రు, నిరసన చెప్పడం ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇటీవల కాలం లోపల జార్ఖండ్ హైకోర్టు చేసినటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి కామెంట్స్, దేశంలో డెమోగ్రఫీ చేంజ్ ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి కుట్రలు, తర్వాత ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్ ఏ రకంగా విచ్చలవిడిగా జరుగుతూ ఉందో, ఇవాళ అవే మాటలు అనిరుద్ సింగ్ కూడా హిమాచల్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. లవ్ జిహాద్ విషయం లోపల కేరళ హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ మనకు తెలుసు. అదేవిధంగా చర్చ జరుగుతుంది వాళ్ళ దేశవ్యాప్తంగా. వక్ఫ్ యాక్ట్ పేరు మీదన మధ్యప్రదేశ్ హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ చూస్తుంటే దేశాన్ని మొత్తం కూడా వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీగా మీరు క్లెయిమ్ చేసుకుంటారా, అసలు ఏంది ఇది యొక్క చట్ట వ్యతిరేకమైనటువంటి, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టం అని. తర్వాత ఇవాళ కాంగ్రెస్ నేతలు నోరు మెదపడం లేదు. ఎందుకంటే వాస్తవానికి అది ఎవరైనా ఈ దేశం యొక్క హితం గురించి అనిరుద్ సింగ్ మాట్లాడిండు. ఆయన అసెంబ్లీలో ఆయన మాటలు చూస్తే స్వయంగా తనే చాలా మంది బంగ్లాదేశీ చొరబాటుదారులు తనకే తారసపడ్డారనేటువంటి విషయం మాట్లాడిండు. ఈ రోజు మనం చూస్తున్నాం హైదరాబాద్ లో పరిస్థితి ఉంది. ఓవైసీ ట్వీట్ చేసిండు దాని మీద. ఇవాళ ఓవైసీ పార్టీ బహిరంగంగా నిస్సిగ్గుగా రోహింగ్యా చొరబాటుదారులను హైదరాబాద్ లో నింపేస్తా ఉంది, బంగ్లాదేశ్ చొరబాటుదారులను హైదరాబాద్ లో నింపేస్తుంది. స్వయంగా ఆ పార్టీ కార్పొరేటర్లు పోయేసి బాలాపూర్ లోపల కాలనీలు దగ్గరుండి ఎస్టాబ్లిష్ చేపించేసి రేషన్లు పంచి వస్తా ఉన్నారు. ఇవాళ ఓవైసీ ట్వీట్ కింద చూస్తే ఆయన సర్టిఫికేట్ ఇచ్చిండు కాంగ్రెస్ కు. అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వమా బీజేపీ ప్రభుత్వమా ఆయన ట్వీట్ చేసిండు. అంటే ఆయన తెలిసి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దు, దేశ భద్రతను గాలికి వదిలిపెట్టాలి అనేటువంటిది ఆయన కన్క్లూజన్. బీజేపీ ప్రభుత్వం కాదు కదా చర్యలు తీసుకోవడానికని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పిండు. అంటే కాంగ్రెస్ గడిచిన అసలు స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి కూడా ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ కదా దేశాన్ని ముక్కలు చేసినాయి. ఖిలాఫత్ ఉద్యమం దగ్గర నుంచి కూడా మొదలు పెట్టుకుంటే ఇవాళ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ దేశాన్ని ముక్కలు చేసినాయి. మళ్ళీ ఈ రోజున ఈ రకమైనటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి చాలా తేలిగ్గా తీసేసిండు, అదేదో సీరియస్ ఇష్యూ కాదన్నట్టు. ఓ పక్కన విదేశీ చొరబాటుదారులు వాళ్ళ పిఎఫ్ఐ దగ్గర కానీ, ఎస్డిపిఐ దగ్గర కానీ, అనేక తీవ్రవాద సంస్థల దగ్గర అనేక బ్లూ ప్రింట్లు దొరికినాయి. ఈ దేశాన్ని 2047 వరకు ఏ విధంగా దారుల్ ఇస్లాం చేస్తామని చెప్పేసి, తర్వాత గ్రేటర్ మొఘలిస్తాన్ ఏర్పాటు మా లక్ష్యం అని చెప్పి అనేక తీవ్రవాద సంస్థల దగ్గర బ్లూ ప్రింట్లు దొరికినాయి. ఆ రకమైనటువంటి సాహిత్యం దొరికింది. ఇవాళ ఆ రకంగా దేశంలో అనేక ప్రాంతాల లోపల ఈ రకంగా ఒక ల్యాండ్ జిహాద్ నడుస్తూ ఉంది, ఆక్రమణల పేరు మీద నడుస్తూ ఉంది. దానికి మళ్ళీ తీసుకుపోయేది వక్ఫ్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేస్తారు. దాన్ని సాధారణమైనటువంటి కోర్టుల్లో కానీ
జిల్లా మేజిస్ట్రేట్ దగ్గర కానీ ఛాలెంజ్ చేసేందుకు వీలు లేదు. ఇవాళ వర్క్ ప్రాపర్టీ కింద అదే కదా చాలా చోట్ల డిస్ప్యూట్స్ అవుతుంది. ఈ రోజున ఈ రకంగా వర్క్ బోర్డ్ యాక్ట్ పేరు మీద ఏ రకంగా మిస్యూజ్ అవుతుంది అనేటువంటిది కూడా ఇవాళ హిమాచల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అవును, తర్వాత మనం చూసినాం ఇవాళ జైనూర్ తలగబడిపోతా ఉంది. ఈ రోజు మనం ఇక్కడ చర్చ జరుపుకుంటున్నటువంటి సందర్భం లోపల జైనూర్ లోపల ఏ రకంగా బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటర్స్, రోహింగ్యా ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చేసేసి స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల మీదనే దాడులు చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల లోపల ఆ ప్రాంతాలను ఖాళీ చేయించి గిరిజన సంస్కృతి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. గతంలో బైన్సాలో చూస్తున్నాం మనం. ఇవాళ నిర్మల్ గాని, ఉట్నూరు గాని ఒక ప్రణాళికబద్ధంగా ఇన్ఫిల్ట్రేటర్స్ ఇవాళ జొరబడిపోయి దానికి ఓటు బ్యాంక్ పాలిటిక్స్, అప్పీజ్మెంట్ పాలిటిక్స్ వాళ్ళకు కొమ్ము కాస్తా ఉన్నాయి. ఓవైసీ గారి శశిధర్ గారు, ఓవైసీ గారి కామెంట్స్ ని ఎలా చూస్తారు? ఇక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బెదిరిస్తున్నారా? ఇచ్చిండు. కాంగ్రెస్ ఈ దేశాన్ని అమ్ముతుంది అవసరం అనుకుంటే కాంగ్రెస్ చర్యలు తీసుకోదు, ఈ దేశ భద్రత అవసరం లేదు, అప్పీజ్మెంట్ పాలిటిక్సే కాంగ్రెస్ పెద్ద పీటేస్తుంది అనేటువంటి సర్టిఫికేట్ ఓవైసీ ఇచ్చిండు. ఇవాళ ప్రభుత్వం మీద ముందర ఛాలెంజ్ ఉంది. నిజంగా చర్యలు తీసుకుంటుందా? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద తీసుకునే ఛాన్స్ ఉందంటారా? ముఖ్యమంత్రి ఎంత సింపుల్ గా తీసేసిండో చూసినాం కదా. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అది సమస్యనే కాదన్నట్టు, అంటే దేశం లోపల ఒక పక్కన వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి సంస్థలకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నారు కదా వీళ్ళు. ఏం మాట్లాడినండి వాళ్ళ రాహుల్ గాంధీ నోరు ఎందుకు లేవదు? మాట్లాడాలి, వాళ్ళ రాహుల్ గాంధీ మాట్లాడాలి. హిమాచల్ ప్రదేశ్ లోపల ఏం చర్యలు తీసుకోబోతున్నాడో భూ ఆక్రమణల మీద అనేటువంటి విషయం మాట్లాడాలా. పార్లమెంట్ లో మాట్లాడిండు కదా, హిందూ హింసాత్మకవాదం మీద గురించి గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చిండు కదా. ఈరోజు మాట్లాడాలి. మనం హైదరాబాద్ లో కూడా చూస్తున్నాం ఏ రకంగా రోడ్లు, నేషనల్ హైవేస్ మీద మొన్న ఏర్పాటు చేసినటువంటి నేషనల్ హైవేస్ మీద కూడా దర్గాలు వెలిసిపోతున్నాయి రాత్రికి రాత్రి. 4 లైన్స్ 6 లైన్స్ అప్పుడు అంతకుముందు ఉండవు. అవి రాత్రికి రాత్రి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? హైదరాబాద్ చుట్టుపక్కల రింగ్ రోడ్డు కానుకొని ఉన్న ప్రాంతాలలో కూడా రాత్రికి రాత్రి దర్గాలు వెలిసిపోవడం. దాన్ని ముట్టుకునే ధైర్యం అధికారులు చేయరు. ఎందుకంటే ముట్టుకోవాలనుకుంటే పొలిటికల్ ప్రెజర్, అపీజ్మెంట్ గవర్నమెంట్లు. ఈ రకంగా మత కట్టడాల పేరు మీదన అసలు ఇప్పుడు మనం చర్చ జరగాల. ఎన్ని లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, తీయాలా లెక్కంతా వల్ల ప్రజల ముందు పెట్టాలా. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఓ పక్కన మనం చూస్తున్నాం తమిళనాడులో మనకు ఫేమస్ తమిళనాడు, పురాతన దేవాలయాలకు ఫేమస్ తమిళనాడు. తమిళనాడు లోపల, కర్ణాటక లోపల వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేవాలయాలను ప్రతిరోజు ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారు. అక్కడ అభివృద్ధి పేరు మీదన ఇవే శక్తులు సమర్థిస్తున్నాయి వాటిని. ఏ రోడ్డు దేవాలయం మీదకి వచ్చిందా? దేవాలయం రోడ్డు మీదకి వచ్చిందా? నువ్వు దేవాలయాల భూములు నువ్వు లాక్కొని దేవాలయాల మీదకి నువ్వు రోడ్లు వేపిస్తా అని చెప్పి దేవాలయాల ధ్వంసం చేసుకుంటూ, మరో పక్కన ఇటు తమిళనాడు, కర్ణాటకలో కూడా యథేచ్ఛగా ఇతర ప్రార్థనా స్థలాలు భూములు కేటాయించడము, లేకపోతే వాళ్ళు భూములలో ఇతర ప్రార్థనా స్థలాలు వచ్చేస్తే రాత్రికి రాత్రి వెలిస్తే వాటి మీద చర్యలు తీసుకోకపోవడం, మరో పక్కన వేల సంవత్సరాల హిందూ దేవాలయాలను కూల్చివేయడం. బట్ ఇది ఈ చర్చ హిమాచల్ ప్రదేశ్ లోపల నిజంగా అక్కడ ఉన్నటువంటి మంత్రి వాస్తవాలు ఏదో ఇవాళ దేశం ముందర పెట్టిండు. రోహింగ్యా చొరబాటుదారులు, బంగ్లాదేశ్ చొరబాటుదారులు జమ్మూ లోపల డెమోగ్రఫీ చేంజ్ చేసేటువంటి ప్రయత్నం, హిమాచల్లో డెమోగ్రఫీ చేంజ్ చేసేటువంటి ప్రయత్నం, దేశ సరిహద్దులు ఉత్తరాఖండ్ లో మనం చూస్తున్నాం. చార్ధామ్ యాత్ర చాలా మంది మన ప్రాంతాల నుంచి కూడా పోయేస్తుంటారు. చార్ధామ్ యాత్ర పోయేటువంటి ప్రాంతాల లోపల అనేక చోట్ల రాత్రికి రాత్రి దర్గాలు వెలిసిపోతా ఉన్నాయి. హిందువుల యొక్క పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల చుట్టూ కూడా ఇవాళ భూ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. శ్రీశైలం పోండి, శ్రీశైలం ఫారెస్ట్ లోపల వల్ల ఎన్ని అక్రమ మసీదుల నిర్మాణం అయిందో, ఎన్ని అక్రమ చర్చిల నిర్మాణం అయిందో చెంచుపెంటల లోపల దేశవ్యాప్తంగా కనబడుతోంది. పర్టికులర్గా ఈరోజు మనం హిమాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొదలైందా, లేకపోతే చాలా సంవత్సరాల నుంచి జరుగుతోందా ఈ వ్యవహారం? ఇప్పుడు ఈ అనిరుద్ సింగ్ మాట్లాడినట్టు లవ్ జిహాద్ కానీ, ఇన్ఫిల్ట్రేషన్స్ కానీ, ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు కానీ, మాస్కులు, ఇవన్నీ కూడా మసీదులు ఇల్లీగల్. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వేగవంతం చేస్తుంది, ఐడెంటిఫై చేయదు, చర్యలు తీసుకోదు.
ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇండి గఠబంధన్ ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు షెల్టర్ జోన్ గా భావిస్తా ఉన్నారు. వెస్ట్ బెంగాల్ వాళ్ళకి షెల్టర్ జోను, కేరళ వాళ్ళకి షెల్టర్ జోను, తమిళనాడు వాళ్ళకి షెల్టర్ జోను, తెలంగాణ వాళ్ళకి షెల్టర్ జోను, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళకి షెల్టర్ జోను. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే అపీజ్మెంట్ పాలిటిక్స్ పాటించేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళకి షెల్టర్ జోన్లుగా మారినాయి. నిజంగా ఇవాళ ఇదే సంఘటన ఉత్తరప్రదేశ్ లో అయినుంటే బుల్డోజర్లు వస్తుండే. అక్రమ కట్టడాలు ఏవైనా సరే బుల్డోజర్ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కఠినమైనటువంటి, అదే కదా ఓవైసీ సర్టిఫికేట్ ఇచ్చింది. బుల్డోజర్ పోదు, అక్రమ కట్టడాల మీదకి బుల్డోజర్లు పోదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం అయితే బుల్డోజర్ పోయేదనే సర్టిఫికేట్ ఓవైసీ ఇచ్చిండు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేసేలాగా, డెమోగ్రఫీ చేంజ్ చేసేలాగా ఈ రకమైనటువంటి యాక్టివిటీ ఏది ఉందో దీన్ని మొదట్లోనే ఆదిలోనే అణచివేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాల లోపల వీళ్ళని చెప్తున్నాను ఎగ్జాంపుల్ మరోసారి గుర్తు చేస్తున్నాను. ఒకప్పుడు ఆదివాసీ గ్రామాలు ప్రశాంతతకు నిలయాలు, వేల సంవత్సరాల యొక్క కల్చరు ఇవాళ జైనూరు తగలబడిపోతుంది. కారణం ఎవరు? అక్కడ అక్రమంగా వచ్చినటువంటి ఇన్ఫిల్ట్రేటరే. ఇవాళ అక్కడ సంస్కృతిని విధ్వంసం చేయాలని చూస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో వేలాది మంది ఎందుకు రోడ్ల మీదకి వచ్చినారు? అక్కడ స్థానిక సంస్కృతి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందువులు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు అక్కడ. ఓపెన్ గా మంత్రి చెప్పిండు కదా, అసలు రియల్ కండిషన్ ఏంది హిందువులది అనేది వాళ్ళ మంత్రి చాలా ఓపెన్ గా చెప్పిండు. ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అని. వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, వీళ్ళనేమో సప్రెస్ చేస్తున్నారు. సమస్య ఈక్వాలిటీ ఉండాలిగా. మంత్రి హోదాలో ఉండి ఆయన వాస్తవం ఏందో బహిరంగంగా మాట్లాడిండు. ఇది ఒక హిమాచల్ సంఘటన చర్చ పెట్టి మనం చర్చించుకుంటున్నాం, కానీ దేశవ్యాప్తంగా ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ మన కళ్ళ ముందర ఉన్నాయి. దేశవ్యాప్తంగా అదే. ఇవాళ ఇక్కడేం తక్కువ ఉందా? మన రాష్ట్రంలో ఏమన్నా తక్కువ ఉందా? ఇక్కడ కూడా అపీజ్మెంట్ పాలిటిక్సే కదా. ఇక్కడ కూడా దారుసలం అమలు అవుతుంది కదా. హైదరాబాద్ సిటీ లోపల ఎన్ని అక్రమ కట్టాలన్నా హైడ్రా ఇవాళ ఎందుకు ఆగింది మధ్యలో? హైడ్రా బుల్డోజర్లు పోవాలి. వాళ్ళ అక్రమ కట్టడాలు ఎవరి చేతులు ఉంటున్నాయో తెలియాల. అక్రమ కట్టడాలు ఎవరు పాల్పడినో ప్రజల ముందు పెట్టాలా. హైడ్రా ఎందుకు స్లోగా అయింది? బడా నేతలను ఎందుకు వాళ్ళ వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఓఐసీ నిర్మించినటువంటి కాలేజీ మీదకి ఎందుకు బుల్డోజర్లు పోవద్దు? వీళ్ళ అక్రమాలను కప్పిపుచ్చుకోవాలన్నా, వీళ్ళ అక్రమాలను సక్రమం చేయాలన్నా? తర్వాత వక్ఫ్ బోర్డు గురించి కూడా చర్చ జరిగితే దేశంలో ముస్లింల ఆస్తులు ఏవో గుంజుకుంటున్నారు, ముస్లింల యొక్క మసీదులు గుంజేసుకుంటున్నారు, లేకపోతే ప్రాపర్టీస్ గుంజేసుకుంటున్నారు అని పెద్ద ఎత్తున ఇదే ఓవైసీ ట్విట్టర్లు చేసిండు. నేను ఇవాళ ఓపెన్ గా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అసలు ఎంఐఎం నేతలు ఎన్ని కబ్జాలు పెట్టుకున్నారు? ప్రభుత్వం బయటకు తీయాలి. ఇవాళ ఆ లిస్టు బయట పెట్టాలా. ఇదే ఓవైసీ కుటుంబం ఎన్ని ఆస్తులు కబ్జా పెట్టుకున్నది, ఇదే ఎంఐఎం నేతలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వాళ్ళు ఎన్ని ఆక్రమణలు చేసిండ్రు. చివరిగా ఒక్క మాట చెప్పండి శశిధర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రోహింగ్యాల సమస్య అక్కడ కేవలం ఒక్క హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే లేదు, ఇక్కడ తెలంగాణలో ఉంది, హైదరాబాద్లో చాలా మంది ఉన్నారని చెప్పి మనం చాలాసార్లు చర్చల్లో కూడా మాట్లాడుకున్నాం. అటు వెస్ట్ బెంగాల్, చాలా రాష్ట్రాల్లో రోహింగ్యాల సమస్య అనేది సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. కాబట్టి వీళ్ళని అరికట్టడానికి కేంద్రం ఏదైనా ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందా, లేకపోతే ఇప్పుడున్న చట్టాలు చాలా ఒకళ్ళు ఉంటే మరి ఎందుకని అడ్డుకోలేకపోతున్నాం? ఫైనల్గా చివరిగా ఒకటి, లా అండ్ ఆర్డర్ అనేటువంటిది స్థానిక ప్రభుత్వాల చేతిలో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనము చాలా మంది ప్రశ్న ఎత్తుతుంటారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి పలానా దగ్గర రోహింగ్యాలు ఉన్నారు, మీరు అరెస్ట్ చేసి వెనక్కి పంపండి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి మహమూద్ అలీ హోంమంత్రి ఏం లెటర్ రాసిండు? మేము పరిశీలిస్తున్నాం, మేము దర్యాప్తు జరుపుతున్నామని లెటర్ రాసినటువంటి హోంమంత్రి, గతంలో హోంమంత్రి, అదే రోహింగ్యాలకు పోయి రేషన్ పంచి వచ్చిండు. ఇది జరుగుతుంది దేశవ్యాప్తంగా, ఇదే జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు వచ్చి అరెస్టులు చేసుకొని పోయే వరకు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రవాదులను కూడా అరెస్ట్ చేస్తలేవు. మళ్ళీసారి చర్చ పెట్టాలా. ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చి అరెస్టులు చేసుకొని పోయే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అరెస్టులు చేస్తలేవు?
తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క పరిధిని పెంచుతామంటే వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు ఏదో గుంజేసుకుంటుంది కేంద్రం అని గగ్గోలు పెడతారు. వాడు సొరంగాలను తోడుకొని వచ్చేసి ఒకసారి వాడు రాష్ట్ర పరిధి బిఎస్ఎఫ్ పరిధి దాటిపోయిందనంటే ఇక వాడిని రాష్ట్ర ప్రభుత్వం వీడే పెంచి పోషించబట్టి ఓటు బ్యాంక్ కోసం వీడే రేషన్ కార్డులు ఇవ్వట్టే, ఆధార్ కార్డు ఇవ్వట్టే, పాస్పోర్ట్ ఇవ్వచ్చే, ఓటర్ కార్డుల పేరు పెట్టుకోబట్టే వాడి ఓట్లతోటే మేము అధికారంలోకి రావాలని ఓటు బ్యాంకు దౌర్భాగ్యపు రాజకీయాలు నడవబట్టే ఇది జరుగుతుంది దేశం లోపల. మన ఫెడరల్ సిస్టమ్ లోపల ల్యాండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండడం, సరిహద్దు రాష్ట్రాల లోపల ఎక్కడెక్కడైతే వాళ్ళకి అనుకూలం ఉన్నదో ఆ రాష్ట్రాల బార్డర్లు దాటి వాళ్ళు మిగతా దేశంలోకి చొరబడుతా ఉన్నారు. దీని మీద అవసరం అనుకుంటే రక్షణ రంగ నిపుణులు కానీ న్యాయ నిపుణులు కానీ సీరియస్ గా ఆలోచన చేయాల్సిన సమస్య ఇది. నేషనల్ ఇంటిగ్రిటీకి సంబంధించినటువంటి ఇష్యూ. దేశ అంతర్గత భద్రతకి వాళ్ళ ఈ చొరబాటుదారులు ఒక ఛాలెంజ్ గా మారిపోయినరు. కాబట్టి అనేక ప్రపంచ దేశాలు ఇవాళ ఈ యొక్క చొరబాటుదారుల కారణంగా వస్తున్నటువంటి పరిణామాలు ఎందుకు లండన్ రోడ్ల మీదకి వచ్చి ప్రజలు ఎందుకు ఇవాళ యూరోపియన్ కంట్రీస్ లలో ఎందుకు అతలకుతలమవుతున్నాయి? చొరబాటుదారులు ఆ దేశం యొక్క ఇంటిగ్రిటీని కూడా ఇవాళ వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అవే పరిస్థితులు భారతదేశంలో సృష్టించాలని చూస్తా ఉన్నారు. ఎందుకు గొంతులు కొన్ని మాట్లాడుతున్నాయి? బంగ్లాదేశ్ పరిస్థితులు ఢిల్లీలో వస్తాయి, బంగ్లాదేశ్ పరిస్థితులు హైదరాబాద్ లో వస్తాయి, బంగ్లాదేశ్ పరిస్థితులు ఇంకెక్కడో ముంబై నగరంలో వస్తాయి అని చెప్పి కొన్ని మతోన్మాద శక్తులు మాట్లాడుతున్నాయి. అంటే ఆ రకమైనటువంటి కుట్రలకు వాళ్ళు ఆలోచనలు స్టార్ట్ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్ శశిధర్ గారు. మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. అది సాధ్యం కానప్పుడు తప్పకుండా కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకొని దీని మీద ఏమైనా కొత్త చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుందా, ఏం చేస్తే బాగుంటుందా అనేది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రోహింగ్యాల సమస్య కేవలం ఒక రాష్ట్రంలోనో రెండు రాష్ట్రాల్లోనో లేదు, దేశవ్యాప్తంగా బోర్డర్ స్టేట్స్లో చాలా రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి ఇది దేశ భద్రతకే పెను ముప్పుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తున్నందువల్ల దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేటువంటి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.